పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఓజీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా 300 కోట్లకు పైగా వసూలు సాధించి పవన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా పవన్ ను పూర్తిస్థాయి స్టైలిష్ డాన్ అవతారంలో చూపించిన దర్శకుడు సుజిత్ ప్రశంసలు అందుకున్నారు. సినిమా విడుదల సమయంలోనే చిత్ర బృందం ఓజీ 2ను అధికారికంగా ప్రకటించింది. దీంతో సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతోంది, కథ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో బిజీ కావటం, మరోవైపు సుజిత్ కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్లటం వల్ల ఓజీ 2 త్వరలో ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు చెందినటువంటి నిర్మాణ సంస్థ అధికారిక సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మాట ఇచ్చినట్లే ఆయన చేస్తారు, సమయం ఎప్పుడనేది ఆయనే చెబుతారు. సుజిత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిద్దాం అంటూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో ఓజీ 2 ప్రాజెక్ట్ ఆగిపోలేదని, సరియైన సమయంలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సుజిత్ హీరో నానితో కొత్త సినిమా ప్రకటించినప్పటికీ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఓజీ 2 పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కూడా తన రాజకీయ షెడ్యూల్ కు అనుగుణంగా సినిమా కోసం సమయం కేటాయించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక ఓజీ కథ విషయానికి వస్తే, జపాన్ నుంచి ముంబైకి వచ్చినటువంటి ఓజస్ గంభీర అనే గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ కనిపించారు. ముంబై అండర్ వరల్డ్ ను శాసించే స్థాయికి ఎదిగినటువంటి అతను కొన్నేళ్ల పాటు అదృశ్యమే తిరిగి రావటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక సినిమా ముగింపులో జపాన్ లో అతను గతం గురించి హింట్ ఇవ్వడం ద్వారా దర్శకుడు సీక్వెల్ కు బలమైన లీడ్ వదిలారు. అయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఓజీ 2 సాధారణ సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని గతంలో సుజిత్ సూచించారు. ఇక ఓజీ ప్రపంచాన్ని విస్తరించేందుకు విడుదల చేసినటువంటి ప్రత్యేక పుస్తకంలోని కథాంశాలను ఆధారంగా తీసుకుని రెండో భాగాన్ని రూపొందించే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఆ కథ ప్రకారం సుభాష్ చంద్రబోస్ జపాన్కు వెళ్లిన కాలానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని సినిమాలో చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జపాన్లో జరిగినటువంటి సంఘటనలు, ఓజస్ గంభీర తండ్రి కథ, అతని మరణానికి కారణమైనటువంటి శత్రువులపై కుమారుడు చేసినటువంటి ప్రతీకారం ప్రధాన కథాంశంగా ఉండొచ్చునని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా ఓజీ 2 కన్ఫర్మేషన్తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్గా ఉన్నారు.